వచ్చే రోజుల్లో తమ కూటమి ప్రభుత్వమే వచ్చేలా కృషి చేస్తానంటూ హామీ ఇస్తూ పెట్టుబడుల ఆకర్షణ సైతం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే తమ ధ్యేయమంటున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇటు ప్రభుత్వ పాలన గాడిలో పెడుతూనే అటు తన శ్రేణులకు సైతం దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆయన ఎలాంటి కార్యక్రమంలో పాల్గొన్నారు, ఆ వివరాలు ఏంటివి ఇప్పుడు చూద్దాం. విజయవాడ నోవాటిల్లో జరిగిన ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 2025 సమావేశంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. గత పాలనలో ఎదురైన చేదు అనుభవాలను మర్చిపోయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈసారి తాను ఏమరపాటుగా లేనని, ఎన్డీఏ ప్రభుత్వమే మున్ముందుకు సాగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను కాబట్టి నిర్భయంగా పెట్టుబడులు పెట్టమంటూ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సాగి P4 కాన్సెప్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మార్గదర్శకాల గుర్తింపు, బంగారు కుటుంబాల ఎంపికపై రివ్యూ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలను గుర్తించారు, వీటిలో ఎందరిని దత్తత తీసుకున్నారు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొందరు ఏదో ఒక రూపంలో పేదలకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, అలాంటి వారి కోసమే ఈ మొత్తం ప్రోగ్రాం రూపకల్పన చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మానిటరింగ్ చేసేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారని, ఇది ఇరుపక్షాల వారికి గైడెన్స్ అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాస్కామ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఐటీ, సేవల రంగాల్లో ఏపీలో ఉన్న అవకాశాలు వినియోగించుకునేలా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని నాస్కామ్ ప్రతినిధులను ఆహ్వానించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ వంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో కొత్త టెక్నాలజీ అందించేందుకు నాస్కామ్ ప్రతినిధులు ఆసక్తి చూపించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా డేటా లేక్ రూపొందించామని, దీని ఆధారంగా సేవలు విస్తృతం చేయాలని భావిస్తున్నట్టు నాస్కామ్ ప్రతినిధులకు వివరించారు సీఎం చంద్రబాబు. తన గత పాలనలు ఐటీని ప్రమోట్ చేసినట్టే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సంకల్పించామని అన్నారు. అందుకు తగినట్టు స్కిల్ అప్గ్రేడ్ చేయడం ద్వారా పెట్టుబడిదారులకు కావలసిన మానవ వనరులు రాష్ట్రంలో అందిస్తున్నామని అన్నారు. మరోవైపు చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పురోగమిస్తుందని కొనియాడారు నాస్కామ్ ప్రతినిధులు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సంవిధాన్ హత్య దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. డ్రగ్స్ అంటే వద్దు అని గట్టిగా చెప్పాలి అని పిలుపునిచ్చారు. 1987లో ఐక్యరాజ్య సమితి డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టిందని, ఆనాటి నుంచి మనం ఈ యాంటీ డ్రగ్ డేని జరుపుకుంటున్నట్టు చెప్పారు సీఎం చంద్రబాబు. గంజాయికి బానిసైపోయి డ్రగ్కు బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను. ఇది మామూలు పంటగా తయారు చేసుకుని రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు. ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలాసార్లు చెప్పాను. నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి. స్పేస్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో స్పేస్ రంగంలో టాప్లో నిలిపేందుకు 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ పాలసీ లక్ష్యాలు సాధిస్తే ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తిరుపతి, లేపాక్షిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు సీఎం చంద్రబాబు. 2025-2035 మధ్య కాలంలో స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలు నిర్దేశించారు. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్ హోటల్లో జరిగిన GFST టూరిజం కాన్క్లేవ్ లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా క్యారవాన్ పర్యాటక వాహనాలను యోగా గురువు బాబా రామ్దేవ్ తో కలిసి పరిశీలించారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా క్యారవాన్ పర్యాటకం ఉండాలని టూరిజం కాన్క్లేవ్ నిర్వాహకులకు సూచించారు. పర్యాటక రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ఈ టూరిజం కాన్క్లేవ్ జరిగింది.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదాను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కాన్క్లేవ్ వేదికగా సీఎం చంద్రబాబు సమక్షంలో 10,039 కోట్ల విలువైన పెట్టుబడులపై రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే పర్యాటకుల కోసం విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో కొత్తగా హోటళ్ల నిర్మాణం కోసం ఒప్పందాలు చేసుకోనున్నారు. గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో జరిగిన ఏఐ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా హ్యాకథాన్ ల్యాబ్ ను ప్రారంభించారు. అలాగే ఏఐ హ్యాకథాన్ ప్రారంభించారు. పోలీస్ శాఖలో కృత్రిమ మేధా వినియోగంపై పలు ప్రదర్శనలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీజం, నక్సలిజం, స్మగ్లర్లను కట్టడి చేశామని గుర్తుకు చేశారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీ లేనప్పుడే తానేంటో చూపించారని అన్నారు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, ఎవరైనా తప్పు చేస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని హెచ్చరించారు. పల్నాడులో ఏం జరిగిందో మీరు చూశారని అన్నారాయన. తప్పు చేసి మళ్లీ బుకాయిస్తున్నారని జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గంజాయి పండిస్తాం, తమను అడుగొద్దని అంటే తాట తీస్తారని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తెనాలిలో రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ ని మాజీ సీఎం జగన్ పరామర్శించారని దుయ్యబట్టారు. గంజాయి బ్యాచ్ కోసం శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే ఊరుకోవాలా అని నిలదీశారు. జగన్ తన బాబాయిని చంపి నా మీద నెపం మోపి నాటకాలు ఆడారని ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీతో జీరో క్రైమ్, అది ఏదైనా కావచ్చు. రేపు రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్మతాం, గంజాయి సేవిస్తాం, గంజాయి పండిస్తాం. మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు, తాట తీస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్న వీళ్ళందరినీ. కొండవీడులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను సందర్శించారు సీఎం చంద్రబాబు. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు మొత్తం 12 మున్సిపాలిటీల నుంచి ఘన వ్యర్థాలను ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలిస్తున్నారు. ప్రతిరోజు 1400 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని పూర్తి పరిశీలన చేసి సలహా సూచనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయబోతున్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. పథకం అమలుతో పెరిగి ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు కొత్త బస్సులు కొనడం గాని, అవసరమైతే అద్దెకు తీసుకోవడం గాని చేయాలని సీఎం సూచించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే ఉండాలని, ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకున్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. అలాగే ప్రతి బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయ సమావేశంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు దశాదిశ సూచించారు చంద్రబాబు. పనితీరు బాగలేకుంటే గుడ్ బై చెప్తామని నేతలతో అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వచ్చే ఆగస్టు 15 నాటికి 703 సేవలు ఆన్లైన్లో ఉండేలా చూస్తామన్నారు. రాజకీయాల్లోకి ఆర్థిక ఉగ్రవాదులు వస్తున్నారు, జాగ్రత్త అంటూ తన శ్రేణులను అలర్ట్ చేశారు చంద్రబాబు.